హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ గాట్ మై న్యూ బ్రేసెస్ ఆల్సో. ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. సో టుడే వీడియో ఈజ్ ఆల్ అబౌట్ 2026 బ్రైడ్స్ అనమాట. యాజ్ ఎ 2025 బ్రైడ్ నేను చేసిన షాపింగ్, నా ఎక్స్పీరియన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అండ్ ఐ విల్ షో యూ ఆల్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్, దోస్ డీటెయిల్స్, ఆ జ్యువెలరీ ఎక్కడ కొన్నాను, షాపింగ్ అంతా ఎక్కడ చేశాను అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంగేజ్మెంట్కి ఫస్ట్ లెహెంగా అండ్ దెన్ శారీ వేసుకుంటాం కదా. సో లెహెంగాకి ఐ హ్యాడ్ అన్ ఇన్స్పిరేషన్. అది వచ్చేసి ఈ లెహెంగా అనమాట. ఐంద్రి బై మహితాలో బ్రౌన్. బ్యాక్ దెన్ బ్రౌన్స్ వేర్ ద ట్రెండింగ్ కలర్ అనమాట. చాలా బాగుండింది ఈ లెహెంగా. బట్ దెన్ ఆ పేజ్ వాళ్ళకి నేను పింగ్ చేస్తే అరౌండ్ 2 lakhs చెప్పారు ఆ కాస్ట్. ఒక్క లెహెంగాకి అంత పెట్టలేము కాబట్టి ఐ వెంట్ టు చావ్లీ అనమాట. చావ్లీ ఇఫ్ యూ ఆల్ నో, హోల్సేల్ క్లోదింగ్స్ ఉంటాయి, అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. సో అక్కడ నేను వెళ్ళి ఫ్యాబ్రిక్స్ చూశాను. సేమ్ అంటే సిమిలర్, నేను సేమ్ అనను కానీ ఆ క్వాలిటీ అవి డిఫరెన్సెస్ ఉంటాయి ఆబ్వియస్లీ. బట్ ద ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్రీదబుల్ ఉండే అండ్ మల్టిపుల్ కలర్స్లో అవైలబుల్ ఉండింది. నేను దాన్ని ఇట్లా స్టిచ్ చేయించాను. సో ద అవుట్ఫిట్ కేమ్ లైక్ దిస్. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. కింద డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉండింది. వచ్చేసి ఒక 8 meters దాకా పట్టింది. 8 to 10 meters దాకా అనుకుంటా, నాకు ప్రాపర్గా గుర్తులేదు. బ్లౌజ్, చున్నీ అండ్ లెహెంగా అన్నీ సేమ్ మెటీరియల్. సో ఎంగేజ్మెంట్ లెహెంగా తీసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఈ పీస్ అనమాట. ఇది కంప్లీట్ విక్టోరియన్ పీస్. కనెక్షన్స్ లేవు, బట్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇట్లాంటి జ్యువెలరీ తీసుకుంటే ఏంటంటే మనం ఓన్లీ ఈవెంట్కనే కాకుండా తర్వాత కూడా వేరే ఫంక్షన్స్కి వాటికి కూడా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ దీస్ బ్యాంగిల్స్ ఆల్సో, దీస్ ఆర్ ఫ్రమ్ వన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట, దైవిక్ అని చెప్పేసి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ గ్రాండియర్ లుక్ ఉన్నాయి. ఇవి వచ్చేసి అరౌండ్ 600 పడింది నాకు. అండ్ నెక్లెస్ వచ్చేసి అరౌండ్ 3000, ద హోల్ సెట్ అనమాట, విత్ ఇయర్ రింగ్స్, నెక్లెస్ అండ్ ఆల్. నేను ఇవన్నీ స్టోర్ లింక్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అన్ని డీటెయిల్స్. అండ్ యా, దిస్ వాజ్ మై ఫేవరెట్ లెహెంగా. బట్ మనం ఎప్పుడన్నా కస్టమైజ్ చేసేటప్పుడు ఒక్కసారి లెహెంగా, ఐ మీన్ ఫ్యాబ్రిక్ లెంత్ అనేది మెయిన్గా చూసుకోవాలి. నేను చేసిన ఒక్క స్మాల్ మిస్ అయిన డీటెయిల్ అది. ఎందుకంటే నేను 5'8" ఉన్న హైట్, బట్ నా లెహెంగా వచ్చేసి జస్ట్ ఫ్లోర్కి అంటుకుంటుంది అనమాట. ఇఫ్ నేను కొంచెం హీల్ వేసుకున్నా కూడా అది ఫ్లోర్కి అంటుకోదు. బేసిక్గా లెహెంగాస్ అనేవి మన ఫుట్ కూడా కనిపించకూడదు, అంత లో ఉండాలి, ఫ్లోర్కి టచ్ అవుతూ ఉండాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. నేను చెప్పులు వేసుకోకపోతే బాగానే ఉంది, బట్ హీల్స్ ఏమైనా వేసుకుంటే కొంచెం పైకి వెళ్ళిపోతుంది. నేను దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి ఒక వీడియో చేస్తా. కమింగ్ పండుగల్లో ఎప్పుడైనా వేసుకొని కింద ఈ బార్డర్కి మనం లెంత్ సరిపోలేకపోతే, ఒకవేళ ఫ్యాబ్రిక్ లెంత్ సరిపోకపోతే యూ కెన్ యాడ్ మెష్ లాంటి నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ లేయర్ ఒక 2 inch తింపినా చాలు. దట్ వుడ్ బి ఫైన్. సో యా, ఎంగేజ్మెంట్ లెహెంగా వాజ్ దిస్. అండ్ కమింగ్ టు ఎంగేజ్మెంట్ శారీ, నాకు అది మా అత్తయ్య వాళ్ళు ఇచ్చారు. అండ్ ఆ షాపింగ్ వచ్చేసి మేము విఆర్కే సిల్క్స్లో షాప్ చేసా. దట్ వాజ్ ఐస్ బ్లూ కలర్ అనమాట. ఇఫ్ యూ కెన్ సీ, లెట్ మీ జూమ్ ఇట్. నెమలి కలర్ అంటాం కదా, అట్లా అనమాట, విత్ పర్పుల్ బ్లౌజ్ వచ్చింది. నేను ఈ శారీకి లేస్ పెట్టించాను. ఈ శారీ కంప్లీట్గా అంటే మేము ఓన్లీ విఆర్కే సిల్క్స్లో వెళ్ళాము, అక్కడ నచ్చేసింది, కొంచెం యూనిక్గా ఉంది కలర్ అని చెప్పి. దీన్ని పర్పుల్ కలర్ రా సిల్క్ తోటి స్టైల్ చేశాను అనమాట బ్లౌజ్. అండ్ ఓన్లీ బార్డర్ పెట్టించాను. అండ్ మేకప్ కూడా ఫర్
ఫర్ ద బోత్ ఈవెంట్స్ ఒకరే మేకప్ ఆర్టిస్ట్. అండ్ ఆయనకు నేను ఎక్కువ హెవీ మేకప్ వద్దని అడిగాను. సో హీ వాజ్ డూయింగ్ ద సేమ్. కాటుక ఒక్కటి కొంచెం చూసుకోండి, బికాజ్ కొంచెం పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళకి కాటుక బాగా సెట్ అవుతుంది. చిన్న కళ్ళు ఉన్న వాళ్ళకి తొందరగా స్మడ్జ్ అయిపోతుంది. నా ఎంగేజ్మెంట్లో నేను చేసిన స్మాల్ మిస్టేక్ అదే. నేను కాటుక పెట్టించుకున్నాను. జనరల్గా నాకు కాటుక అలవాటు ఉండదు. కాటుక కొంచెం స్ప్రెడ్ అయిపోయి ఇట్లా డార్క్ సర్కిల్స్ లాగా ఉండే ఈవెంట్ అయిపోయే టైంకి. బాగా ఫొటోస్లో అందుకు కొంచెం ఎడిటింగ్ చేస్తారు కాబట్టి అది సెట్ అయిపోయింది. బట్ లైవ్గా చూస్తే బాగా స్మడ్జ్ అయినట్టు అనిపిస్తుంది. సో మేకప్ విషయంలో అదొకటి కొంచెం టేక్ కేర్ ఆఫ్ ఇట్ గర్ల్స్. సో నెక్స్ట్ వచ్చేసి నా హల్దీ అండ్ మెహందీ ఈవెంట్స్. వచ్చేసి ఈ పట్టు శారీ తీసుకున్నాను. దట్స్ ఇన్ లైలాక్ అండ్ బ్లడ్ రెడ్ షేడ్, నాట్ మెరూన్ ఆల్సో. అది రెడ్ అండ్ లైలాక్ కలర్. అండ్ నేను బ్లౌజ్ కూడా హెవీగా ఏం కుట్టించలేదు, జస్ట్ బార్డర్ ఒక్కటే, నెక్ లైన్ అండ్ బార్డర్ ఆఫ్ హ్యాండ్స్ అనమాట, అదొక్కటి కుట్టించాను. అండ్ ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి ఇది వచ్చేసి కంటి జ్యువెలరీ అనమాట. మా మమ్మీ సెలెక్షన్ ఇది. జ్యువెలరీ అంతా మా మమ్మీయే సెలెక్ట్ చేస్తారు, నాకు పెద్ద ఐడియా ఉండదు అనమాట. నేను మనం ఎప్పుడు జ్యువెలరీ షాప్ చేస్తామా అంటే కొంతమంది వెస్టర్న్ ఎక్కువ షాప్ చేస్తారు, కొంతమంది ట్రెడిషనల్ ఎక్కువ షాప్ చేస్తారు. నేనైతే పర్సనల్లీ వెస్టర్న్ ఎక్కువ షాప్ చేసేదాన్ని. పెళ్ళి టైంకి వచ్చేసరికి ట్రెడిషనల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. అసలు ఏమేమి వేసుకోవాలి అవన్నీ కూడా నేను పెళ్ళి టైంలోనే సెట్ చేసుకున్నా. అండ్ బ్యాంగిల్స్ కూడా బేగం బజార్లో నేను లొకేషన్ పెడతాను, బ్యాంగిల్ షాప్. మనం జస్ట్ శారీ పిక్చర్ చూపిస్తే వాళ్ళు ఆ కాంబినేషన్స్లో మనకి సెట్ చేసి ఇచ్చేస్తారనమాట బ్యాంగిల్స్ అవన్నీ. ఒక బాక్స్లో పెట్టి ఇస్తారు, యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ ఇన్ ద మార్నింగ్ అంతే. కమింగ్ టు మంగళ స్నానం లుక్. సో నాకు రెడ్ ఇంక్లూడ్ చేయాలని అయితే ఉండింది, కంప్లీట్ ఎల్లో కాకుండా. నేను చాలా ఆప్షన్స్ చూసా, కొన్ని అయితే షరారాస్ కూడా చూశాను. బట్ బ్రైడ్ కాబట్టి ఇంకా లెహెంగాకే వెళ్ళాల్సి వచ్చింది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్, నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆఫ్టర్ మంగళ స్నానం ఇట్ వాజ్ మెహందీ అనమాట, ఈవినింగ్. మెహందీకి వచ్చేసి నేను లెహెంగా చూస్ చేసుకున్నా. దిస్ వాజ్ ద లెహెంగా. మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు రీల్స్లో. ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌన్, కొంచెం మెరూనిష్ వైబ్ ఉంటుంది అండ్ మల్టీ కలర్ కూడా ఉందన్నమాట. సో ఐ థాట్ దిస్ వుడ్ బి అ పర్ఫెక్ట్ లెహెంగా ఫర్ మై మెహందీ. ఈ లెహెంగా వచ్చేసి నేను నీరూస్లో తీసుకున్నాను, నీరూ సబ్బిట్స్లో. అండ్ నీరూ సబ్బిట్స్ వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ గైస్. అక్కడ మీకు స్టాక్ మీద ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ ఇచ్చారు. నేనేం చేశానంటే దానికి జస్ట్ హ్యాండ్స్ ఒకటి ఎలివేట్ అయ్యేలాగా ఇట్లా చైన్స్ యాడ్ చేయించాను. ఈ నెక్ పీస్ కూడా చాలా అంటే చాలా మ్యాచ్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్, అసలు ఈ డ్రెస్ కోసమే అన్నట్టు ఉండింది. దే చార్జ్ మీ అరౌండ్ 4,500 ఫర్ దిస్ నెక్ పీస్. సో దిస్ వాజ్ ద నెక్ పీస్ ఫర్ మై మెహందీ. ఈ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది, నేను తర్వాత కూడా ఒకసారి వేసుకున్నాను, ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే నేను అన్ని డ్రెస్సెస్ మీదకి వేసుకుంటా, చాలా బాగుంటాయి. అండ్ ఆ స్టోర్లో కలెక్షన్స్ అనేది చాలా బాగుంటుంది, అదంతా ఫేమస్ కూడా కాదు నాకు తెలుసు ఆ స్టోర్. మేము బేగం బజార్ ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ ఆ స్టోర్కి వెళ్తాం అనమాట. సో మాకు ఆ స్టోర్ బాగా తెలుసు అలా. సో ఆఫ్టర్ మెహందీ పెళ్లి కూతుర్ని చేయడం అంటారు కదా, సో ఆ ఈవెంట్కి నేను ఈ శారీ తీసుకున్నాను. దిస్ వాజ్ కంప్లీట్లీ మీనాకారి, ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి అండ్ బార్డర్ ఏమో మీనాకారి బార్డర్ ఇచ్చారు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ నేను తీసుకున్నాను కాంబినేషన్. ఈ బార్డర్కి తగ్గట్టు ఉండాలని చెప్పేసి పర్పుల్ కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ పర్పుల్ తీసుకొని ఆల్ ఓవర్ మగ్గం చేపించేసాను నేను. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను లైక్ ఐ సైడ్ బేగం బజార్ స్టోర్లోనే నేను జస్ట్ ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూపించాను, వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు మొత్తం. సో కమింగ్ టు మై సంగీత్ లుక్. నేను సంగీత్కి అయితే ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, దట్ ఈజ్ నేవీ బ్లూ లెహెంగా. నా దగ్గర ఆ పిక్చర్ లేదు ప్రస్తుతానికి, బట్ దెన్
నేను లెహెంగా అయితే ఏదైనా డార్క్ షేడ్ కంప్లీట్ ఒకటే షేడ్ బ్లాక్ ఆర్ ఎనీ డార్కర్ షేడ్ అనుకున్నాను. నేను డార్క్ బ్లూ చూస్ చేసుకున్నా. సో దిస్ వాజ్ మై సంగీత్ లెహెంగా. నాకు చాలా అంటే చాలా ఇష్టంతో కొనుక్కున్నా. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ లెహెంగా ఐ పర్చేస్డ్ ఫర్ ఇన్ మై పెళ్ళి షాపింగ్. జ్యువెలరీ ఆల్సో ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అ స్టోర్ కాల్డ్ పియోరా సిల్వర్ జ్యువెలరీ. సో ఇది నా సంగీత్ లెహెంగా మీద వేసుకున్న నెక్ పీస్ అనమాట. కంప్లీట్ వైట్ స్టోన్ వర్క్ వచ్చేసింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండేలా తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 7,000 పడింది. ఇది ఇయర్ రింగ్స్తో పాటు ఇచ్చారు. దీస్ వర్ ద ఇయర్ రింగ్స్. మెయిన్ పెళ్లి శారీ చూపిస్తాను మీకు. దిస్ వాజ్ ద పెళ్లి కూతురు లుక్ గైస్. నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న శారీ. చాలా తిరిగాను. మెయిన్ శారీ కదా, వన్స్ ఇన్ అ లైఫ్ టైం మూమెంట్ అది. ఎక్కడ కొనాలి, ఏం కలర్ కొనాలి, రెడ్ అండ్ క్రీమ్, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ అప్పుడు వైరల్ కలర్స్లో ఉండే అవి. బట్ దెన్ నాకు గోల్డ్ కలర్ తీసుకోవాలని అయితే ఉండింది. బట్ మనకి సెట్ అవుతుందో లేదో, గోల్డ్ కలర్ శారీ మీదకి గోల్డ్ జ్యువెలరీ సెట్ అవుతుందో లేదో అని ఒక భయం అయితే ఉండింది. నేను చూశాను, బట్ నచ్చడానికి అయితే చాలా టైం పట్టింది. ఈ శారీ వచ్చేసి నేను సాయి కంచి స్టోర్లో తీసుకున్నాను. కంప్లీట్ గోల్డ్ అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి సిల్వర్ జరీ. అది ఇఫ్ యూ కెన్ సీ, అదంతా సిల్వర్ జరీ ప్లస్ గోల్డ్ బార్డర్లో డీటెయిలింగ్ కూడా ఇచ్చారు. అండ్ నేను బ్లౌజ్ కూడా శారీకి వచ్చిన బ్లౌజ్తోనే మగ్గం వర్క్ చేయించాను అనమాట. సిల్వర్ కాంబినేషన్లో ఉన్నది. సో నేను అండ్ బ్యాంగిల్స్లో కొంచెం కాంట్రాస్ట్ ఉండదని, నా వడ్డానంకి గ్రీన్ కుందన్స్ ఉన్నాయి. సో కొంచెం మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ నాకు వేలు వేసుకోవాలని చాలా ఉండింది, బట్ గోల్డ్కి ఏ సెట్ అవుతుందో అని చాలా చూసాము. బీజ్ అసలు మాకు దొరకలేదు. ఏదైనా వైట్ తీసుకొని డై చేపిద్దాం అనుకున్నా. బట్ నర్సింగ్ స్టోర్కి వెళ్ళాను ఒకసారి. అక్కడ దుప్పటాస్ సెక్షన్లో నాకు ఇది దొరికింది. నేను ఇప్పుడు దాన్ని వేరే చుడిదార్స్ మీద కూడా స్టైల్ చేస్తున్నా. సో ఏం షాపింగ్ చేసినా దాన్ని మళ్ళీ మనం మ్యాక్సిమం రీయూజ్ అయ్యేలాగే చూసుకోండి. నేను నా పెళ్లి కూతురు ఈవెంట్లో తీసుకున్న శారీ ఏమో మీనాకారి శారీ. నేను ఈ శారీ వచ్చేసి రామేశ్వరం సిల్క్స్ అని ఒక హోల్సేల్ షాప్ స్టోర్ ఉంది మన తార్నాక సైడ్. అది మా రిలేటివ్స్ వల్ల తెలిసింది మాకు ఆ స్టోర్ ఉందని. నేను ఆ లొకేషన్ మీకు షేర్ చేస్తాను. దే హ్యావ్ రియలీ గుడ్ కలెక్షన్స్. హోల్సేల్ కాబట్టి మనకి ఇంకా కొంచెం తక్కువ ప్రైజెస్లోనే వచ్చేస్తాయి. నాకు ఆ శారీ అరౌండ్ 30,000 అయినట్టుంది. మ్యాక్సిమం 30,000 ఉంటాయి వాళ్ళ దగ్గర ప్రైజెస్ కూడా. సో యూ కెన్ గో చెక్అవుట్ దేర్ షాప్. బికాజ్ మనకి పెట్టిపోతలని ఉంటాయి కొందరికి, అంటే అందరికీ ఇచ్చే శారీస్ కూడా అక్కడ చాలా తక్కువలో. హోల్సేల్ షాప్ కాబట్టి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. అండ్ అక్కడ లెహెంగాస్ అవి కూడా ఉన్నాయి. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. నేను ఆ స్టోర్ లింక్స్ అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో పంపిస్తాను. టు రిసెప్షన్ గైస్, దిస్ వాజ్ మై రిసెప్షన్ లుక్. I went in with a complete green color, that too darker shade of green. ఒక యాంగిల్లో అది బ్లాక్ లాగా కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నేను నీరూస్లో తీసుకున్నాను. నీరూస్ అగైన్ అబిట్స్ స్టోర్లో. ఎంఆర్పి ఏమో 48K సంథింగ్ ఉండే, నాకు 40% ఆఫ్లో వచ్చింది. ఇది హెవీ లెహెంగా అనమాట. వెయిట్ కూడా చాలా ఉండింది, అరౌండ్ 20 kgs ఉంటుంది వెయిట్ అది. అండ్ చున్నీ కూడా మనకి, నేను ఇట్లా క్రేప్ మోడల్ వేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. ఏ లెహెంగా అయినా సరే రిసెప్షన్కి కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ విజువల్లీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ లెహెంగాకి వచ్చిన చున్నీ అయితే ఓన్లీ బార్డర్, మిగతాదంతా ప్లెయిన్ నెట్ అనమాట. చాలా హెవీగా ఉండింది, చున్నీయే చాలా హెవీగా ఉండింది. సో దిస్ వాజ్ ద నెక్ పీస్ అనమాట. లేయర్స్లో వచ్చింది.
సో ఇట్లా 3 లేయర్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా గ్రాండ్ లుక్ ఉండింది అది. విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. నా స్టోర్ డీటెయిల్స్ అవన్నీ లింక్లో షేర్ చేస్తాను. డూ చెక్అవుట్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఇన్ ద కామెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.